అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడితే రోడీ షీట్ ఓపెన్ చేస్తామని హుజూరాబాద్ ఏసీపీ మాధవి హెచ్చరించారు. జమ్మికుంట పిఎస్లో సీఐ రామకృష్ణ గౌడ్తో కలిసి ఏసీపీ మాట్లాడారు. కోరపల్లి చెక్పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడి, దోపిడీకి పాల్పడిన విలాసాగర్ గ్రామానికి చెందిన 3 నిందితులను అరెస్టు చేశామని, మరో 3 పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులపై గతంలోనే 7 నుంచి 8 కేసులు ఉన్నాయని, ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ స్పష్టం చేశారు. నిన్న రాత్రి మా దగ్గర మీ అందరికీ తెలుసు, జమ్మికుంట మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉందని ట్రాక్టర్స్ తోటి. దాని మీద మేము మా పై అధికారులైనటువంటి సిపి గారు, శ్రీ గౌశాలం ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. మొత్తం మన సబ్ డివిజన్లో ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా చేయడానికి వీల్లేదు. మనం దాని మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి సార్ యొక్క సపోర్ట్ తోటి మాకు కొంత ఫోర్స్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దగ్గర మన మండలంలో 2 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఒకటి కోరపల్లి క్రాస్ రోడ్ అండ్ నాగంపేట క్రాస్ రోడ్లో చేయబడ్డ. దానివలన కొంతవరకు పూర్తిగా తగ్గిందని మేము చెప్పలేము. ఎందుకంటే పోలీసుల విధులు అనేక రకమైన విధులు ఉంటాయి. వీటిలో భాగంగా ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత మేము అది ఇసుక దందాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చెక్ పోస్ట్ పెట్టి దాని మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి చేయడం జరిగింది. అయితే కోరపల్లిలో ముఖ్యంగా జమ్మికుంటలో ఉన్న 4-5 గ్రామాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మానేర్ రివర్తో ఉన్నాయి. ఎక్కడి నుంచి అయితే కోరపల్లి, ఆ తర్వాత విలాసాగర్, తర్వాత షమ్మంపల్లి, ఆ పైన వావిలాల, తనుగుల, ఈ గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. మెయిన్ విలాసాగర్ అనే గ్రామంలో ఇది ఒక ప్రవృత్తి కాదు, ఒక వృత్తిగా పెట్టుకొని చాలామంది ట్రాక్టర్లు కొనుక్కోవడం, దాని మీద ఇదంతా చేసుకుంటూ బతకడం అనేది చేస్తున్నారు. చాలాసార్లు మేము గ్రామంలో వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. యువత దీనివలన గవర్నమెంట్కి రెవెన్యూ పోవడమే కాకుండా ఆ గ్రామంలోని పిల్లలు ఎవరు కూడా చదవకుండా ఈజీ మనీ ఎర్నింగ్కి అలవాటు పడి వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పేరెంట్స్ కూడా మీకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాత్రిపూట 1 గంట పని చేస్తారు, 500 రూపాయలు వస్తే తెల్లారి ఆ 500 రూపాయలు సెల్ ఫోన్ రీఛార్జ్కి, ఓ మందు తాగడానికి, ఓ బిర్యానీ తినడానికి పనికొచ్చి ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది పోతుందని చెప్పి రీసెంట్గా కూడా మనం వాళ్ళకి పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడం. అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో నిన్న మేము కోరపల్లి క్రాస్ రోడ్లో పెట్టినటువంటి చెక్ పోస్ట్ వల్ల వాళ్ళ దందా అనేది ఆగిపోయిందని ఒక గడ్జి పెట్టుకొని నిన్న ఒక 6 వ్యక్తులు, ఈ విలాసాగర్కు సంబంధించినటువంటి 6 వ్యక్తులు, ముఖ్యంగా అందులో రాచపల్లి ప్రశాంత్, రాచపల్లి సమ్మయ్య అండ్ రాచపల్లి రాజు, ఈ 3, వీరితో పాటుగా రజనీకాంత్ ప్లస్ తర్వాత రంజిత్ అండ్ కళ్యాణ్, వీరందరూ కూడా ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని పథకం ప్రకారంగా అక్కడ పోలీస్ వాళ్ళని మనం కానీ పంపించేసినట్టయితే మన ట్రాక్టర్స్ని నడుపుకొని మన జీవనోపాధిని స్వేచ్ఛగా చేసుకోవచ్చు అనే విషయంలో వాళ్ళతో ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడవ చేసి మాకు డ్యూటీలో ఉన్నటువంటి శ్రావణ్ అండ్ మన దేవేందర్ అనే 2 సిబ్బంది మీద వాళ్ళు చేసుకొని వాళ్ళ డ్యూటీకి విధులకు ఆటంకం కలిగించారు. ఈ విషయం తెలుసుకొని వాళ్ళు వెంటనే మా అధికారులకు సమాచారం ఇస్తే మా ఎస్ఐ రమేష్ గారు కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని సంధాయించి, కొంచెం ఆల్కహాలిక్ ఉన్నారు, వాళ్ళందరినీ సంధాయించి పంపించేయడం జరిగింది. రేపొద్దున చూద్దామని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న రాత్రి అబౌట్ 10:30 PM ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ గొడవ జరుగుతున్నప్పుడు జమ్మికుంట నుంచి వెంకటేశ్వరపల్లికి వెళ్తున్నటువంటి దొగ్గల రాజు గారు ఎవరైతే ఉంటారో, ఇక్కడ గొడవ జరుగుతుంది, పోలీసు ఉన్నారు, తర్వాత సివిలియన్స్ ఉన్నారు, ఎందుకు గొడవ జరుగుతుందని ఆయన వృత్తి అనేది కెమెరామ్యాన్ ప్లస్ ఫోటోగ్రాఫర్. ఆయన ఏం చేస్తారంటే క్యాజువల్గా వీడియో తీయడం జరిగితే ఈ 6 ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అతన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ మేము సంధాయించి పంపించేసిన తర్వాత అక్కడ గుర్తుపెట్టుకొని వాళ్ళు వెంకటేశ్వరపల్లిలో కాపు కాచి ఆయన రాత్రి 10-11 గంటల సమయంలో ఆయన సొంత పని మీద బయట కిరాణా షాప్ దగ్గరికి వెళ్తుంటే అడ్డగించి గ్రామ పంచాయతీ దగ్గర ఆయనని కొట్టి ఆయన యొక్క బండిని గుంజుకోవడం జరిగింది. 6 వ్యక్తులు. అంటే మాది మీరు వీడియో తీసి ఎవరికి చెప్తావా అని చెప్పేసి దాని మీద ఒకటి డెకాయిటీ కేసు పెట్టడం జరిగింది. దానికి కానీ ఈరోజు మార్నింగ్ అట్ అబౌట్ 9:30 సైదాపూర్ క్రాస్ రోడ్లో వీళ్ళని అందరినీ కూడా 3 మేము కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీకి తీసుకున్న A1 రాచపల్లి ప్రశాంత్, ఇతని మీద పరిశీలించినట్టయితే ప్రీవియస్ హిస్టరీ పరిశీలిస్తే 8 కేసులు ఉన్నాయి. అందులో 8 కేసుల్లో కూడా
4 కేసులు ఇసుక అక్రమ రవాణా కేసులలో నిందితుడు ఇతను. అలాగే భూమి విషయంలో వాళ్ళకి నైబర్ ల్యాండ్ వాళ్ళతోటి పాలతోటి కొట్లాట పెట్టుకొని పారతో కొడితే ఆయనకి పక్కటెముకలు ఇరుగుతాయి, అదొక కేసు జరిగింది. అట్లాగే ఇంకొక 324, అట్లాగే మహిళల్ని వెంటబడి ఆమెకి భంగం కలిగించినట్టు ఒక దరఖాస్తు, ఒక 354D కేసు ఉంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా పోలీస్ ఆఫీసర్స్ మీద తిరగబడ్డ కేసులో కూడా ఇతని మీద నిందితుడుగా ఉన్నాడు. మొత్తం 8 కేసులు ప్లస్ ఈ 2 కేసులు కూడా 10 కేసులు ఈ ప్రశాంత్ గారి మీద ఉన్నాయి. అట్లాగే ఇప్పుడైతే మేము కస్టడీలో తీసుకున్నటువంటి సమ్మయ్య గారి మీద చూస్తే అతని మీద కూడా 7 క్రిమినల్ కేసెస్, ప్రీవియస్ కేసెస్ 7 ఉన్నాయి. అందులో ముఖ్యంగా అన్నీ కూడా ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అదేవిధంగా మేము ఇప్పుడు కస్టడీలో తీసుకున్నటువంటి రాజు మీద చూసినట్టయితే రాజు మీద కూడా ఒక 7 కేసెస్ ఇదే ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. ఇది అట్లాగే అదర్స్ ఎవరైతే పారిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇట్లాగే క్రిమినల్ కేసెస్లో ఉన్నాయి. ఇంకా వీళ్ళని క్రిమినల్ హిస్టరీ చూసిన తర్వాత మేము వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా విలాసాగర్లో మేము ఛార్జ్ తీసుకున్నాక లాస్ట్ 1 ఇయర్లో ఒక 20 దాకా సస్పెక్ట్ షీట్స్ని ఓపెన్ చేసినాం. అంటే ఇదే ఇసుక రవాణా ఉన్న దాని మీద వాళ్ళ మీద క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 2 రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా ఈ మన పత్రికా ముఖంగా ఈ ఇసుక దందా చేసే వాళ్ళందరికీ కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇట్లాంటి దందాన్ని బంద్ చేసుకోకుండా ఇదే విధంగా అక్రమ రవాణా చేసినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతూ హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. వారికి ఉన్న ప్రీవియస్ హిస్టరీ ప్రకారంగా కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాం. 2 కన్నా ఎక్కువ కేసెస్లో వెహికల్స్ ఒకవేళ ఉన్నట్టయితే కాన్ఫిస్కేషన్ కోసం కూడా మేము కోర్టుకు రాస్తాము. అంటే వెహికల్స్ని జప్తు చేయడం కూడా జరుగుతుందని ఈ పత్రికా ముఖంగా ఈ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి వాళ్ళెవరు కూడా ఇసుక అక్రమ రవాణా మానేసుకోవాలని కోరుతున్నాం.